Hello everyone, welcome back to the channel. So this is the video of De Moivre's theorem from Maths 2A long answer questions part 4. So ఇప్పుడు already 3 parts అయిపోయినాయి, 5 questions complete అయినాయి. Now we are entering into 6th question. That is, if cos alpha plus cos beta plus cos gamma equal to sin alpha plus sin beta plus sin gamma equal to 0, then show that 3 questions ప్రూవ్ చేయాలి. సో ఇది కూడా ఇంచుమించు ప్రీవియస్ క్వశ్చన్ టైపే. దట్ ఈస్ ఇదిగోండి, ఇంచుమించు సేమ్ ఈ క్వశ్చన్ అని ఉంటుంది. కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఉన్న మొత్తం ఈ క్వశ్చన్లో మొత్తం యూజ్ చేసిన మల్టిపుల్స్ అన్నీ కూడా కాస్ 2 ఆల్ఫా కాస్ 2 బీటా ఆ టర్మ్స్లోకి వస్తాయి. కానీ ఇక్కడ ఏంటంటే 3 ఆల్ఫా యూజ్ చేశాడు. మల్టిప్లైంగ్స్లో ఏం చేశాడు, 3 ఆల్ఫా 3 బీటా అవి యూజ్ చేశాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏ ఐడెంటిటీ యూజ్ చేస్తాం, అక్కడ స్క్వేర్స్ ఉన్నాయి కాబట్టి x ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ యూజ్ చేస్తాం ఐడెంటిటీ. ఇక్కడ 3 ఇంటూ యాంగిల్ అంటే 3 మల్టిపుల్స్లో ఉన్నాయి కాబట్టి ఈసారి ఏం చేస్తాం, ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ క్యూబ్ చేస్తాం. ఆ ఐడెంటిటీ యూజ్ చేసుకుంటాం, అంత మించి ఏం లేదు. మిగతా ప్రాసెస్ అంతా సేమ్ ఉంటుంది. స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. ఫస్ట్ స్టెప్ ఏంటి, లెట్ ఎక్స్ ఈక్వల్ టు సిస్ ఆల్ఫా. నేను కంప్లీట్గా రాయట్లేదు. సిస్ ఆల్ఫా అంటే ఏంటి, కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా. రిమెంబర్ ఇట్. వై ఈజ్ ఈక్వల్ టు సిస్ బీటా, జెడ్ ఈక్వల్ టు సిస్ గామా, రైట్. సో ఫస్ట్ నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఇప్పుడు ఎక్స్ డిఫైన్ చేసాం, వై డిఫైన్ చేసాం, జెడ్ డిఫైన్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఇక్కడ మొత్తం అన్నీ కూడా కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా అంటే అన్ని అడిషన్లు ఉన్నాయి కాబట్టి సమ్వేర్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ వాల్యూ ఎంత వస్తుందో చెక్ చేద్దాం. అంటే మరి దీన్నే కదా క్యూబ్ చేయాలి మనం, కాబట్టి ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ వాల్యూ ఎంత వస్తుందో చెక్ చేద్దాం. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అంటే సిస్ ఆల్ఫా ప్లస్ సిస్ బీటా ప్లస్ సిస్ గామా. ఇక్కడ నేను ఒకటి స్టెప్ డైరెక్ట్గా రాయట్లేదు, స్కిప్ చేసేస్తున్నాను. ఏంటి ఎందుకు ఆ స్టెప్ ఏంటంటే, ఇప్పుడు నార్మల్గా దీన్ని ఎక్స్పాండ్ చేసి రాస్తే ఒక స్టెప్ వస్తుంది. ఏంటది, కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా ప్లస్ కాస్ గామా ప్లస్ ఐ సైన్ గామా. దాంట్లో మొత్తం కాస్ టర్మ్స్ అన్నీ ఒక దగ్గర తీసుకొస్తాం, అంటే కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా, అంతే కదా. అదొక బ్రాకెట్ వస్తుంది. నెక్స్ట్ ఐ సైన్ ఆల్ఫా ఐ సైన్ బీటా ఐ సైన్ గామా ఉంటుంది. దాంట్లో ఐ కామన్ తీస్తే సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామా దీంట్లోకి వస్తాయి. ఇప్పుడు ఈ వాల్యూ జీరోనే కదా, అవునా కదా. కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా అంటే ఆల్రెడీ క్వశ్చన్లోనే ఇచ్చాడు, వాల్యూ జీరో. దీనికి అండ్ దీనికి వాల్యూ ఏంటి, జీరో. సో డైరెక్ట్గా రాసిన ఇక్కడ మీరు స్టెప్ రాయాలి. ఐపీలో మీరు ఎగ్జామ్ రాసినప్పుడు ఆ స్టెప్ మీద ఎక్స్పాండ్ చేసి రాయాలి, రైట్. ఇప్పుడు ఓవరాల్గా వాల్యూ ఏమొచ్చింది, జీరో వచ్చింది ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్కి. మీరు బేసిక్ మ్యాథ్స్ మీద వీడియోస్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయి. దాంట్లో ఐడెంటిటీస్ పార్ట్లో నేను చెప్పింది ఏంటంటే, ఒకటి ఇఫ్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు జీరో దెన్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3xyz ఈక్వల్ టు జీరో. ఇది ఒక ఐడెంటిటీ. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు జీరో అయితే ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3xyz చేస్తే ఆన్సర్ జీరో వస్తుంది. ఇప్పుడు ఐడెంటిటీ యూజ్ చేస్తాం. ఏంటిది ఐడెంటిటీ, ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3xyz ఈక్వల్ టు జీరో అంటే ఈక్వల్ టు 3xyz రాసుకోవచ్చు కదా. ఓకే, ఇప్పుడు మళ్ళీ సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ వాల్యూ ఏంటి, సిస్ ఆల్ఫా పవర్ 3 క్యూబ్, నెక్స్ట్ సిస్ బీటా క్యూబ్, నెక్స్ట్ సిస్ గామా క్యూబ్ ఈక్వల్ టు, ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు, 3 ఇంటూ సిస్ ఆల్ఫా ఇంటూ సిస్ బీటా ఇంటూ సిస్ గామా. మల్టిప్లైలో రాశాను డైరెక్ట్గా. ఓకే, ఇప్పుడు కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా హోల్ క్యూబ్ అంటే దాని మీనింగ్ ఏంటి, ఎలా రాసుకోవచ్చు, సిస్ 3 ఆల్ఫా అని రాసుకోవచ్చా, రాసుకోకూడదా. సిస్ బీటా హోల్ క్యూబ్ అంటే సిస్ 3 బీటా రాయొచ్చా, రాయకూడదా. సిస్ గామా హోల్ క్యూబ్ అంటే సిస్ 3 గామా అని రాయొచ్చా, రాయకూడదా. ఇదంతా ఎలా రాశాను సార్ అంటే, సిస్ ఆల్ఫా కాస్ ఆల్ఫా ప్లస్ ఐ, అదే డి మోయివర్స్ థియరం, హోల్ టు ది పవర్ n అంటే ఎలా రాస్తారు, కాస్ ఎన్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఎన్ ఆల్ఫా. ఐ ఎన్ ప్లేస్లో 3 ఉంది కాబట్టి అది మొత్తం 3 ఆల్ఫా అవుతుంది, రైట్. ఓకే, సో ఇప్పుడు సిస్ 3 ఆల్ఫా ప్లస్ సిస్ 3 బీటా ప్లస్ సిస్ 3 గామా. ఇప్పుడు సిస్ ఆల్ఫా ఇంటూ సిస్ బీటా ఇంటూ సిస్ గామా. ఇక్కడ ఒక ఐడెంటిటీ వస్తుంది, అంటే డి మోయివర్స్ థియరంలోనే ఒక ఫార్ములా వస్తుంది. ఏంటంటే ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్ ఒకసారి చెప్పా, ఏంటది, సిస్ ఆల్ఫా అపాన్ సిస్ బీటా. అయితే కనుక దీన్ని ఎలా రాయొచ్చు అని చెప్పాను, సిస్ ఆల్ఫా మైనస్ గామా ఆల్ఫా మైనస్ బీటా అని రాయొచ్చు అని చెప్పా.
మరి అదే మల్టిప్లికేషన్లో ఉంటే సిస్ ఆల్ఫా ఇంటూ సిస్ బీటా, అదే మల్టిప్లికేషన్లో ఉంటే సేమ్ లాగ్ ప్రాపర్టీస్ టైప్ ఏమొస్తుంది, సిస్ ఆల్ఫా ప్లస్ బీటా వస్తుంది. అర్థమైందా? అదే ఒకవేళ ఒక టర్మ్ పెరిగింది, సిస్ ఆల్ఫా ఇంటూ సిస్ బీటా ఇంటూ సిస్ గామా ఉందంటే అప్పుడు దాన్ని అలా రాసుకోవచ్చు, సిస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అలాగా. అర్థమైంది కదా ఐడెంటిటీ? ఆ ఐడెంటిటీ ఇక్కడ యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఐడెంటిటీ యూజ్ చేస్తే ఏమొస్తుంది, 3 సిస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా, రైట్? ఇప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేయండి. ఇప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఏమొస్తుంది, ఇక్కడ రాస్తాను. సిస్ ఆల్ఫా ప్లస్ అంటే సిస్ ఆల్ఫా అంటే కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా ప్లస్ సిస్ బీటా అంటే కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా. సిస్ గామా అంటే కాస్ గామా ప్లస్ ఐ సైన్ గామా. ఇట్స్ ఈక్వల్ టు సిస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అంటే కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. 1 సెకండ్, ఒక స్టెప్ మిస్ చేశాను, ఒకసారి. ఐ సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అంతే కదా. ఇదిగోండి, ఇది స్టెప్ మిస్ చేసింది. ఇక్కడ ఏంటి 3 ఆల్ఫా 3 బీటా 3 గామా, అది కానీ ఇక్కడ ఏం రాసా, ఆల్ఫా రాసాను. ఇప్పుడు 3 ఆల్ఫా వస్తుంది. నేను ఇంకోటి ఇక్కడ 3 కూడా వస్తుంది. చూసుకుంటారండి, స్టెప్స్ అన్ని చూసుకుంటా రాస్తే ఈజీగా ఉంటుంది. ఇక స్లైడ్ మారేసరికి కొంచెం మిస్ అయినాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి, కాస్ టర్మ్స్ అన్ని ఒక దగ్గర తీసుకురండి ఎల్హెచ్ఎస్లో. అంటే కాస్ 3 ఆల్ఫా ప్లస్ కాస్ 3 బీటా ప్లస్ కాస్ 3 గామా ప్లస్ ఐ ఇంటూ సైన్ 3 ఆల్ఫా ప్లస్ సైన్ 3 బీటా ప్లస్ సైన్ 3 గామా విచ్ ఈజ్ ఈక్వల్ టు ఈ 3ని మల్టిప్లై చేయండి లోపలికి. 3ని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, 3 కాస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ప్లస్ 3 ఐ ఇంటూ 3 సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. ఇప్పుడు కంపేర్ చేయండి, దీన్ని కంపేర్ చేస్తారు దీంతో. రియల్ పార్ట్ని రియల్ పార్ట్ కంపేర్ చేస్తాం, ఇమాజినరీ పార్ట్తో కంపేర్ చేస్తాం. సో ఫైనల్గా వచ్చేది ఏంటి, 1 కాస్ 3 ఆల్ఫా ప్లస్ కాస్ 3 బీటా ప్లస్ కాస్ 3 గామా దేనికి ఈక్వల్ అయింది, 3 కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. అండ్ ఇమాజినరీ పార్ట్ ఈక్వల్ చేస్తే ఏమొస్తుంది, సైన్ 3 ఆల్ఫా ప్లస్ సైన్ 3 బీటా ప్లస్ సైన్ 3 గామా ఈక్వల్ టు 3 ఇంటూ సైన్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. వచ్చింది కదా. 1 2 ప్రూవ్ అయిపోయింది. ఏంటి, 1 and 2 ఆర్ ప్రూవ్డ్. ఇప్పుడు థర్డ్ ఉంది, సేమ్ దీంట్లోనే థర్డ్ ఉంది. ఇప్పుడు థర్డ్ ఏం చేయాలి, సో ఇప్పుడు థర్డ్ క్వశ్చన్లో ఏంటి, ఫస్ట్ క్వశ్చన్ అక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అది రాస్తున్నాను చూడండి. క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే థర్డ్ కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ కాస్ ఆఫ్ బీటా ప్లస్ గామా ప్లస్ కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ గామా ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేయాలి, రైట్? ఇప్పుడు మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మనం ఇందాక x ఈక్వల్ టు సిస్ ఆల్ఫా అనుకున్నాం, y ఈక్వల్ టు సిస్ బీటా అనుకున్నాం, గామా ఈక్వల్ టు సిస్ గామా అనుకున్నాం. ఇక్కడ టూ కాంబినేషన్స్ ఉన్నాయి. అంటే కాస్లో ఆల్ఫా ఉంది, బీటా ఉంది, గామా ఉంది, ఆల్ఫా ఉంది, గామా ఉంది, కాంబినేషన్స్లో వచ్చింది. అంటే ఇప్పుడు ఇండైరెక్ట్గా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే xy ప్లస్ yz ప్లస్ xz దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇండైరెక్ట్గా ఈ రిప్రజెంటేషన్లోనే ఉంది కదా, దీన్ని ఎలా రాయొచ్చు మనం,
x ఇంటూ y ఇంటూ z ఇంటూ 1/x ప్లస్ 1/y ప్లస్ 1/z. ఈ రెండు ఈక్వల్ గా చెక్ చేయండి సార్. xyz ఇంటూ 1/x అంటే xx క్యాన్సిల్ yz మిగులుతుంది, yz ఉంది. xyz ఇంటూ 1/y, yy క్యాన్సిల్ అవుతుంది, xz మిగులుతుంది. xyz ఇంటూ 1/z చేస్తే zz క్యాన్సిల్ అవుతాయి, xy మిగులుతుంది, xy వచ్చింది. అంటే ఇలా చేయొచ్చా చేయకూడదా? అంతే కదా. ఓకే, సో దీన్ని యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు మనకి x ఏంటో తెలుసు, y ఏంటో తెలుసు, z ఏంటో కూడా తెలుసు. మరి 1/x 1/y 1/z ఏంటి? ఇది కూడా చెప్పాను ఆల్రెడీ. 1/x ఏమవుతుంది, సిస్ మైనస్ ఆల్ఫా అవుతుంది. x వాల్యూ సిస్ ఆల్ఫా అయితే 1/x వాల్యూ సిస్ మైనస్ ఆల్ఫా అవుతుంది. 1/y వాల్యూ ఏమవుతుంది, సిస్ మైనస్ బీటా అవుతుంది. 1/z వాల్యూ ఏమవుతుంది, సిస్ మైనస్ గామా అవుతుంది. రైట్. ఇప్పుడు ఈ త్రీ కూడా యాడ్ చేస్తాం అంతే కదా. అంటే ఇప్పుడు 1/x ప్లస్ 1/y ప్లస్ 1/z యాడ్ చేస్తే ఏమొస్తుంది, సిస్ మైనస్ ఆల్ఫా ప్లస్ సిస్ మైనస్ బీటా ప్లస్ సిస్ మైనస్ గామా. ఇప్పుడు దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఏమొస్తుంది, ఎక్స్పాండ్ చేస్తే కాస్ ఆఫ్ మైనస్ ఆల్ఫా అంతే కదా. కాస్ ఆఫ్ మైనస్ ఆల్ఫా అంటే కాస్ ఆల్ఫా అని రాయొచ్చు. సిస్ ఆఫ్ మైనస్ ఆల్ఫా అంటే ఏంటి, కాస్ ఆల్ఫా మైనస్ ఐసైన్ ఆల్ఫానే కదా, స్టార్టింగ్లో చెప్పాను ఇది. కాస్ ఆఫ్ మైనస్ బీటా అంటే కాస్ బీటా మైనస్ ఐసైన్ బీటా ప్లస్ కాస్ గామా మైనస్ ఐసైన్ గామా. రైట్. ఇప్పుడు కాస్ టర్మ్స్ అనే ఒక దగ్గరికి అండ్ ఇమాజినరీ పార్ట్స్ అనే ఒక దగ్గరికి చేస్తే ఏమవుతుంది, కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా ఎంత వస్తుంది, 0 అవుతుంది. అండ్ మైనస్ ఐ కామన్ చేస్తే సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామా వస్తుంది. ఇప్పుడు ఈ 2 టర్మ్స్ 0నే కదా, 0 మైనస్ ఐ ఇంటూ 0 అంటే ఓవరాల్గా 0 వస్తుంది వాల్యూ. అంటే ఇప్పుడు ఈ ఐడెంటిటీలో ఏం చేయొచ్చు, ఏంటి ఐడెంటిటీ, xy ప్లస్ yz ప్లస్ xz ఈక్వల్ టు xyz ఇంటూ 1/x ప్లస్ 1/y ప్లస్ 1/z అంతే కదా. ఈ హోల్ టర్మ్ 0 అయిపోయింది వాల్యూ, అంటే 0 ఇంటూ సంథింగ్ మళ్ళీ 0నే కదా. కాబట్టి xy ప్లస్ yz ప్లస్ xz వాల్యూ ఏమొచ్చింది, 0 వచ్చింది. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. x వాల్యూ y వాల్యూ z వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే వస్తుంది చెక్ చేయాలి. x వాల్యూ ఏంటి, సిస్ ఆల్ఫా ఇంటూ y ఎంత, సిస్ బీటా. ఇప్పుడు yz వాల్యూ సిస్ బీటా ఇంటూ సిస్ గామా ప్లస్ మిగిలింది ఏంటి, సిస్ ఆల్ఫా ఇంటూ సిస్ గామా విచ్ ఇస్ ఈక్వల్ టు 0. సిస్ ఆల్ఫా ఇంటూ సిస్ బీటా అంటే ఫార్ములా ఏం చెప్పాను, సిస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ సిస్ ఆఫ్ బీటా ప్లస్ గామా ప్లస్ సిస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ గామా ఏమొచ్చింది, ఓవరాల్ 0 వస్తుంది. ఇప్పుడు సిస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే మీనింగ్ ఏంటి, కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటానే కదా. కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఐ సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా అంతే కదా. ఇప్పుడు దీంట్లో కాస్ టర్మ్ దీంట్లో కాస్ టర్మ్ ఒక దగ్గర తీసుకొస్తున్నాను. ఏమొస్తుంది అప్పుడు, కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ కాస్ ఆఫ్ బీటా ప్లస్ గామా ప్లస్ కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ గామా ఒక దగ్గర తీసుకొచ్చా. ప్లస్ ఇప్పుడు ఇమాజినరీ టర్మ్స్ ఒక దగ్గర తీసుకొస్తాను, అంటే సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ సైన్ ఆఫ్ బీటా ప్లస్ గామా ప్లస్ సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ గామా. ఓవరాల్ వాల్యూ ఎంత వస్తుంది, 0 అంతే కదా. అంటే ఇప్పుడు ఫస్ట్ పార్ట్ ఉంది, ఫస్ట్ పార్ట్ అంటే రియల్ పార్ట్. ఇప్పుడు ఇది మొత్తం 0 కదా. 0 అంటే నేను ఎలా రాసుకోవచ్చు, 0 ప్లస్ ఐ ఇంటూ 0 అని రాయకూడదా. ఓన్లీ రియల్ పార్ట్ని ఈక్వల్ చేస్తాను, ఎందుకంటే నా రిక్వైర్డ్ ప్రాబ్లం కావాలి కాబట్టి రిక్వైర్డ్ ఏమొస్తుందో అదే తీసుకుంటా. ఎందుకంటే మనం ప్రూవ్ చేయమన్నది ఏంటి, కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ కాస్ ఆఫ్ బీటా ప్లస్ గామా ప్లస్ కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ గామా ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేయమన్నాడు. అది మనకి రియల్ పార్ట్లో ఉంది, మనకు వచ్చిన ఆన్సర్లో. కాబట్టి ఆ రియల్ పార్ట్నే తీసుకుంటాం. ఆ రియల్ పార్ట్ని దేనికి ఈక్వల్ చేస్తాం, దీంట్లో ఉన్న రియల్ పార్ట్కి ఈక్వల్ చేస్తాం. అంటే కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ కాస్ ఆఫ్ బీటా ప్లస్ గామా ప్లస్ కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ గామా వాల్యూ ఏంటి, 0. హెన్స్ ప్రూవ్. సో థర్డ్ పార్ట్ కూడా ప్రూవ్ అయింది. దిస్ ఇస్ ద 6th క్వశ్చన్. ఇదన్నమాట. ఓవరాల్గా అయితే ఈజీ క్వశ్చన్. ఫస్ట్ 2 పార్ట్స్ సింగిల్ సొల్యూషన్లో కంప్లీట్ అవుతాయి. థర్డ్ పార్ట్కి ఎక్స్ట్రా ఐడెంటిటీ తీసుకోండి, దట్ ఈస్ xy ప్లస్ yz ప్లస్ xz. అర్థమవుతుందా, అది ఎలా ఐడియా వస్తుందో కూడా చెప్పాను ఆల్రెడీ. సో అలా చేసుకోవాలి. నెక్స్ట్ పార్ట్ వచ్చేసరికి నెక్స్ట్ క్వశ్చన్స్ చేద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యూ, బాయ్.